టీమిండియా పాకిస్తాన్ మధ్య ఆదివారం రోజు న్యూయార్క్ వేదికగా ఒక హై థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. భారత జట్టు బ్యాటింగ్ చూసిన ఎవరూ కానీ ఇండియా గెలుస్తుందని భావించలేదు. అలాంటి 0% అవకాశాలున్న మ్యాచ్లో బూమ్రా తన బంతితో పాక్కి చుక్కలు చూపించి లో స్కోరింగ్ టోటల్ ని భారత జట్టు డిఫెండ్ చేసేలా మ్యాజిక్ చేసి అబ్బురపరిచాడు. నిన్న మ్యాచ్లో భారత జట్టు 6 పరుగుల తేడాతో దాయాది దేశమైన పాకిస్తాన్పై టీమిండియా విజయం సాధించిందంటే అది ఒక్క బూమ్రా వల్లనే అని చెప్పక తప్పదు. అంతేకాకుండా రోహిత్ శర్మ కూడా బౌలర్లను వాడుకున్న విధానాన్ని మెచ్చుకోక తప్పదు. ఇక మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ విజయం నిజంగా చిరకాలం గుర్తుండిపోతుంది. నాతో సహా అందరూ బ్యాటర్లు సరైన ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా భాగస్వామ్యాలు ఏర్పరచడంలో మేము జట్టుగా విఫలమయ్యాము. టాస్ ఓడిపోవడం కూడా ఒక మైనస్ గా మారింది. ఇక ఓడిపోయే స్థితి నుండి జట్టు గెలుపు తీరాలకు చేరిందంటే ఆ క్రెడిట్ మొత్తం బూమ్రాకే ఇవ్వాలి. అతడు ఎందుకు మోస్ట్ డేంజరస్ బౌలర్ అనేది ప్రపంచానికి మరోసారి నిరూపించి చూపించాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో బూమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి వారి గెలుపుకి సమాధి కట్టేశాడు. ముఖ్యంగా మహమ్మద్ రిజ్వాన్ వికెట్లు తీసి మా గెలుపును సులభతరం చేశాడు. బూమ్రా లాంటి ఆటగాడు మా జట్టులో ఉండడం అదృష్టం. ఇక ఈ మ్యాచ్లో జరిగిన పొరపాట్లను విశ్లేషించి తగిన ప్రణాళికలు వేసుకుని తదుపరి మ్యాచ్కు సిద్ధమవుతామని రోహిత్ శర్మ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.